తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారికి విన్నవించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన కోసం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 5:30 గంటలకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా సింగరేణికి సంబంధించినటువంటి వ్యవహారము, సింగరేణికి ఇటీవల బొగ్గు గనులు కేటాయించడము, దాంతో పాటుగా మరింత బొగ్గును తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి సింగరేణితో పాటుగా మరింత బొగ్గును కేటాయించాలని కోరడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. దీంతో పాటు గనుల శాఖకు సంబంధించినటువంటి విషయాలపై కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కాబోతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కేంద్రీయ విద్యాలయాలు, వాటితో పాటు గురుకుల విద్యాలయాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చించబోతున్నారు. దాని కొనసాగింపుగానే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు, ఇతర అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయం పైన కూడా ప్రధానంగా చర్చించడంతో పాటు రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అనేక అంశాలపై చర్చించడానికి ఆస్కారం కనిపిస్తుంది. ధన్యవాదాలు అరుణ్.